ముందు మురిపించిన వరుణుడు ఇప్పుడు మొహం చాటేశాడు. తెలంగాణలో మొన్నటి వరకు దంచి కొట్టిన వానలు ఇప్పుడు ఒక్కసారిగా మాయమయ్యాయి. సాగుపై గంపెడాశలు పెట్టుకున్న రైతులు నిరాశకు లోనవుతున్నారు. ముందస్తుగా వర్షాలు పడతాయని ఐఎండీ చేసిన సూచనలు, వాతావరణ శాఖ ప్రకటనలు నమ్మి విత్తనాలు పెట్టిన రైతులు పరేషాన్ అవుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వేలాది ఎకరాల్లో సాగు చేపట్టిన రైతులు చుక్క వర్షం పడకపోవడంతో ఆందోళనకు లోనవుతున్నారు. ఒక్కో ఎకరాకు 10,000 నుంచి 12,000 చొప్పున నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ మొలకెత్తిన విత్తనాలు వర్షం లేక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని కంటతడి పెడుతున్నారు. ఇక రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారని ఫైర్ అవుతున్నారు. ముందు మురిపించినటువంటి వరుణుడు ఇప్పుడు మొహం చాటేశాడు. తెలంగాణలో మొన్నటి వరకు దంచికొట్టిన వానలు ఇప్పుడు ఒక్కసారిగా మాయమయ్యాయి. సాగుపై గంపడాశలు పెట్టుకున్న రైతులు నిరాశకు లోనవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముందస్తుగా వర్షాలు పడతాయని ఐఎండీ సూచనలు చేసింది. తర్వాత వాతావరణ శాఖ ప్రకటనలు నమ్మి సాగు చేసినటువంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వారి పరిస్థితి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? సుమారు వాతావరణ శాఖతో పాటు ఐఎండీ అట్లాగే వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి ప్రకటనలతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు సంబంధించినటువంటి పత్తి రైతులు దారుణంగా మోసపోయారు అని చెప్పొచ్చు. దాదాపు 20-25 రోజుల క్రితం నుంచి ప్రకటనలు చూపించారు. 2009 తరహాలో వర్షాలు కురుస్తాయి, అతి భారీ వర్షాలు కురిసేటువంటి ఆస్కారం ఉంది. ఈ సంవత్సరం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందంటూ పదే ప్రకటనలు ఇవ్వడంతో ఐఎండీ ప్రకటనలు కావచ్చు, వాతావరణ శాఖ సంబంధించినటువంటి సూచనలు కావచ్చు, వీటన్నిటిని నమ్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 5 లక్షల ఎకరాలలో పత్తి సాగు అవుతుంది. దాంట్లో 60-65% పైగా రైతులు ఇప్పటికీ పత్తి గింజలు నాటుబెట్టి ఇప్పుడు దాదాపు వారం 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా చుక్క వర్షం రాలేదు. మొత్తం వరుణుడు ముఖం చాటేయడంతో అన్ని గింజలు మొలకెత్తలేనటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఎకరాకి 10,000 రూపాయలు కనిష్టంగా, 15,000 రూపాయలు గరిష్టంగా పెట్టుబడి పెట్టి రైతు పత్తి గింజలు నాటితే ఒక్క చోట కూడా పత్తి విత్తనాలు మొలకెత్తిన పాపాన పోలేదు. దాంతో పాటు అక్కడో ఇక్కడో పత్తి గింజలు మొలకెత్తినాయి అనుకుంటే ఈ ఎండలకు, విపరీతమైన ఎండలకు ఆ మొక్కలన్నీ కూడా చచ్చిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 5 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో పత్తి గింజలు నాటడం, పత్తి వ్యవసాయం చేయడం అనేది భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో జరుగుతుంది. ఈ 2 జిల్లాల్లో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మళ్ళీ పత్తి సాగు చేయాలంటే మరొక 10,000 నుంచి 15,000 రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పి బాధపడుతున్నారు. వ్యవసాయ శాఖ అట్లాగే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ఇది రైతుల పాలిట శాపంగా మారింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తంగా ముందస్తుగా వర్షాలు పడతాయని చెప్పినటువంటి ఐఎండీ తర్వాత వర్షాలు, వాతావరణ శాఖ ప్రకటనలు నమ్మి విత్తనాలు పెట్టినటువంటి రైతులు ఇప్పుడు పరిశ్రమలో పడ్డారు. అక్కడక్కడ మొలకెత్తినటువంటి విత్తనాలు వర్షం లేక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని కంటతడి పెట్టుకుంటున్నారు రైతులు. రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఫైర్ అవుతున్నారు.